సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు పునరుత్థాన దినాన్ని బట్టి ఆయన పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. బిడ్డలందరూ కూడా ఎక్కడి వారక్కడ మోకరించడానికి దేవుడిచ్చిన సమయానికి స్తోత్రం. సోనాపూర్, షార్జా, ముల్కోయిన్, ఆల్కోస్ సంఘ బిడ్డలందరినీ బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో అందరం తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం, ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవుడానికి వందనాలు. తండ్రి, ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని, ఇంత చక్కటి సమయాన్ని, ఇంత చక్కటి అనుకూలతను ప్రభా మీరు మాకు ఇచ్చినందులకై డాడీ నీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మోకరించిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ కృపకు అప్పగించుకుంటున్నాం నాయన. సహాయము దయచేయండి. ఆరాధన అంతట్లో మీరు తోడుండండి. నీ బిడ్డల వాక్యం వింటుంటుండగా ప్రతి బిడ్డ హృదయం మండించబడాలి. సహాయము దయచేయండి ప్రభా. మా కొరకైన నీ ఉద్దేశం మేమెరుగుట కొరకు ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. నీ కృపకు అప్పగించుకుంటుండగా మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ధైర్యపరచి మీరు చేసిన సిలువ కార్యాన్ని బట్టి మేమెంత గొప్ప ఆశీర్వాదాలను కలిగి ఉన్నామో నీ వాక్య పెరుగులో ధ్యానిస్తుంటుండగా దేవా మీరు మాకిచ్చినటువంటి అద్భుతమైన జీవితాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి ఆనందించుటకు మీరు కృప చూపించి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని, అందులోని 5వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. 2వ భాగంలో చూసినట్టయితే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటను మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ మాటలోని ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోవాలి. నువ్వు సిలువలో ఎందుకొరకు చనిపోయావో, ఆ రీతిగా మీరు చనిపోవటం ద్వారా ఎలాంటి ఆశీర్వాదం మీరు మాకు ఇచ్చి ఉన్నారో దాని లోతైనటువంటి అర్థాన్ని మేము అర్థం చేసుకొని నీ సిలువ త్యాగాన్ని బట్టి మేము ఆనందించుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సరే, సమయంలో యెషయా 53వ అధ్యాయం 5వ వచనానికి వెళ్ళి చూస్తే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క కృప, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి యొక్క స్థితిగతులను కనుక మనం చూస్తే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మంచిదిగా ఉంది. దేనిని చూసిన దేవుడు మంచిది మంచిది అని ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్టయితే దేవుడి చేత సృష్టించబడిన ప్రతిదీ కూడా మంచిదిగా, శ్రేష్టమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సృష్టిని దేవుడు చేసినప్పుడు ఆ సృష్టి అంతా కూడా ఆరోగ్యవంతమైన స్థితిలో ఉంది, నాశనమునకు సంబంధం లేని స్థితిలో ఉంది. అయితే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి తాను సిలువలో మరణించడానికి గల కారణాన్ని మనం ధ్యానిస్తే, ఈరోజు ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని మంచి దినముగా పరిగణిస్తూ ఉన్నారు.
మంచి దినమని పండుగ చేసుకునేటటువంటి ఉత్సహించేటటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మానవుని యొక్క మరణం కూడా ప్రపంచానికి ఆనందాన్ని మిగుల్చదు, దుఃఖాన్నే మిగులుస్తుంది. కానీ సృష్టిలో ఇది విరుద్ధంగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు యొక్క మరణం మాకు మంచిది అని చెప్తున్నటువంటి సందర్భం. ఎందుకొరకు ఆ రీతిగా చెప్పవలసి వచ్చింది, ఎందుకొరకు ఈ ప్రపంచం ఆ రీతిగా చెప్తుంది అనే విషయాన్ని కనుక మనం చూస్తే, యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు సిలువలో చనిపోవటానికి గల కారణాలలో, ఆయన మరణించటానికి గల కారణం ఈ ప్రపంచంలోని మనుషులందరినీ, యావత్ సృష్టిని కూడా నైతికపరమైన మరియు శారీరక రోగముల నుండి స్వస్థతనిచ్చుట కొరకు యేసు ప్రభుల వారు చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మానవుడు తప్పు చేసి పాపంలో ఉండి పరిశుద్ధుడైనటువంటి ఆ పరమాత్మునితో కలుసుకోవటం కొరకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డును తొలగించుట కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మనల్ని దేవుడితో సమాధానపరచుట కొరకని, మనం ఏదైతే తప్పు చేశామో, పాపము చేశామో, మానవుడు చేసిన పాపానికి రావాల్సినటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో యేసు ప్రభుల వారి మీద పడింది. కాబట్టి ఆయన పొందిన దెబ్బలతోని స్వస్థత అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మానవుడిని, సృష్టిని దేవుడు సృజించినప్పుడు, చేసినప్పుడు ఈ రోగం అనేది, ఈ మరణం అనేది దేవుడు ఒక భాగంగా పెట్టలేదు. మనిషి యొక్క జీవితంలో, ఈ సృష్టి యొక్క దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రతి ప్రాణిలో మరణం అనేది, రోగం అనేది దేవుడు ఒక భాగంగా చేయలేదు. కానీ అది ఎప్పుడు వచ్చింది అంటే దేవుని యొక్క మొదటి తీర్పును బట్టి ఈ రోగం, ఈ మరణం అనేది ప్రపంచంలోనికి వచ్చింది, మానవుల్లోకి వచ్చింది, సృష్టిలోనికి వచ్చింది. అయితే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్టయితే రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏంటి అనంటే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదురను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క తీర్పు ద్వారా ఈ రోగం అనేది, నాశనం అనేది ప్రపంచంలోకి వచ్చింది. అయితే ఎప్పుడైతే మానవునిలో అనీతి అనేది వచ్చిందో, అనీతి యొక్క దుష్టత్వం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించటం కొరకని దేవుడు ఏం చేశాడంటే దాన్ని వ్యర్థమునకు అప్పగించాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం ఆఖరి వచనంలో అంటాడు, ఏమంటున్నాడు ఆయన? దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో చేసినటువంటి ఈ సృష్టిని అదే దేవుడు వ్యర్థానికి అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యర్థము, ఈ నాశనం అనేది మానవుని యొక్క అనైతిక జీవితానికి ఎంత భయంకరంగా ఉంటుందో దానిని చూపించటం కొరకే దేవుడు వ్యర్థానికి, నాశనానికి అప్పగించాడు. అయితే ఈ వ్యర్థం అనేది ఏదైతే ఉందో
అది మరణాన్ని కలిగి ఉంది. నాశనం అనేది చివరికి మరణాన్ని కలిగి ఉంది. బైబిల్లోకి వెళ్ళి రోమపత్రిక 5:12 వెళ్ళి చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెలవిస్తుంది. ఏమిటంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోకి రావటం కారణం దేవుడి చేత సృష్టించబడినటువంటి ఆ ఆదిలోని మానవుడు ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. రోగం వచ్చింది కాబట్టే ఆ రోగములో మూలుగు చూస్తాం మనం. చూడండి, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మూలుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మూలుగు నుంచి క్రైస్తవులు కూడా మినహాయించబడలేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని నమ్మని ప్రజలైనా, దేవుని నమ్మిన మనుషులైనా, యేసు ప్రభును నమ్మిన మనుషులైనా, యేసు ప్రభును నమ్మని మనుషులైనా, యేసు ప్రభును నమ్మిన వారిని క్రైస్తవులు అంటుంటాం. కానీ క్రైస్తవులు కూడా ఆ మూలుగు నుంచి తప్పించబడలేరు. దేవునికి స్తోత్రం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్లోకి వెళ్ళి కనుక అదే రోమపత్రిక 8:23 వెళ్ళి చూస్తే ఈ మాటను మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఏమనంటే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన, అనగా క్రీస్తునందు నమ్మకం ఉంచిన వారు మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలం చూడండి, ఒక కుటుంబంలో నుంచి దేవుడు మొట్టమొదటి ఒక వ్యక్తిని ఎన్నుకుంటా ఉంటాడు. ఆ వ్యక్తి యేసు ప్రభును అంగీకరిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క కుటుంబంలో ఉండాల్సినటువంటి మనం ఆదాము సంతానముగా మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలోని మానవ జాతి అంతా కూడా ఆదాము నుంచే వచ్చింది కాబట్టి ఆ ఆదాము ద్వారా పాపము ఈ మానవ జాతి అంతటికి సంక్రమించింది కాబట్టి మరణం అనేది మానవ జాతికి వచ్చింది. దేవునికి స్తోత్రం. మనమందరం దేవుని పిల్లలు ఉండాల్సిన వారం, కానీ దేవునికి విరుద్ధమైన పని చేసి సాతాను యొక్క ప్రేరేపణ చేత దేవునికి దూరమయ్యే పరిస్థితి. కానీ యేసు ప్రభుని బట్టి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనమందరం కూడా, అన్ని మతాల ప్రజలు కూడా దేవుని చేత సృష్టించబడిన వారే, దేవుని యొక్క పిల్లలే. కానీ ఆదిమ మానవుని బట్టి, ఆ ఆది మానవుని బట్టి, మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదామును బట్టి ఆయన చేసినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి మాట, దేవుని యొక్క మాటను, ఆయన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపములో పడి దేవుని నుంచి దూరమైనటువంటి పరిస్థితిలోకి ఈరోజు మానవ జాతి అంతా వెళ్ళిపోయింది. సైతాన్ యొక్క అధికారం కిందకి వచ్చేసింది. అందుకే మానవులు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సందర్భాలు మనం ప్రపంచంలో ప్రతి మానవుల్లో చూడగలుగుతా ఉన్నాం. అయితే ఆ రీతిగా సాతాను అధికారం కింద ఉన్నటువంటి ఈ మానవ జాతిని విడిపించాలని దేవుడు ఒక మంచి ఉద్దేశం చేత యేసు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపిస్తే, ఆయన నెరిగినటువంటి ప్రజలు తమ తప్పుడు జీవితాన్ని ఒప్పుకొని యేసు ప్రభును రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తా ఉన్నారో, దేవుడు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు మానవ జాతికి. ఏంటంటే, తిరిగి మనం దేవుని పిల్లలగుటకు దత్తపుత్రాత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి యేసు ప్రభువు ఆత్మ మనతో ఉండటం కొరకు దేవుడు కృపనిచ్చి యేసు ప్రభుల వారిని బట్టి మనము దేవుని పిల్లలగుటకు దేవుడు కృప చూపించాడు. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించినటువంటి మనం
దేవునికి పిల్లలమైనప్పటికీ కూడా మనకు కూడా రోగం వచ్చినప్పుడు మనం మూలుగుతూ ఉంటాం. అయితే ఈ మూలుగు అనేది శాశ్వతమైనటువంటిది కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో ఈ మూలుగులు శాశ్వతంగా దేవుడు ఉంచలేదు. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఆదామును అవ్వను శపించటమే కాకుండా ఆదాము చేసిన తప్పును బట్టి దేవుడు ఈ నేలను, సృష్టిని అంతటిని కూడా శపించినట్టుగా మనం ఆదికాండంలో చూడగలుగుతాం. కాబట్టి పతనమునకు లోనైనటువంటి, నాశనమునకు లోనైనటువంటి, వ్యర్థానికి అప్పగించబడినటువంటి సృష్టి కూడా తాను మూలుగుతూ ఉందట. మనం అదే రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూడగలిగితే, రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం బైబిల్లో. ఏమనంటే, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందగల మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు సృష్టిని వ్యర్థములకు అప్పగించడం అనేది శాశ్వతమైంది కాదు. దేవుడు ఈ సృష్టి చేస్తున్నటువంటి మూలుగును కూడా దేవుని చేత, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి మానవుడు, దేవుని యొక్క పిల్లలు పొందబోయేటటువంటి, ఆఖరిలో పొందుకునేటటువంటి అద్భుతమైన జీవితాన్ని సృష్టి కూడా పొందుకునాలని అది కూడా మూలుగుతా ఉందట సృష్టి. దేవునితో చెట్లు కానీ దేవుడి చేత సృష్టించబడిన ప్రతిదీ కూడా మూలుగుతా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతా ఉన్నాం. వాటికి ఒక నిరీక్షణ ఉంది. మళ్ళీ దేవుడు కనికరించి మొదటి స్థితిని మాకు ఇస్తాడనే నిరీక్షణ సృష్టికి ఉంది, మానవుడికి కూడా ఉంది. ఆ స్థితి కొరకు ఈరోజు దేవుని పిల్లలు నిరీక్షణతో చూస్తా ఉన్నారు. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆయనలో ఎలాంటి మూలుగు లేవు, అనారోగ్యం లేదు, మరణంతో సంబంధం లేనటువంటి, నాశనంతో సంబంధం లేనటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని మానవుడికి దేవుడు ఇచ్చాడు. సాతాను ద్వారా దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క తీర్పు ద్వారా, మొదటి తీర్పు ద్వారా రోగం అనేది, మరణం అనేది ఈ యొక్క ప్రపంచంలోనికి, సృష్టిలోకి, మానవుల్లోనికి వచ్చేసింది. అయితే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యావత్ ప్రపంచానికి ఆ స్థితి నుంచి, ఆ మూలుగు యొక్క స్థితి నుంచి విడిపించుట కొరకే ఒక మంచి ఉద్దేశంతో యేసు ప్రభుల వారు పరలోకం నుంచి ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఒక మంచి ఉద్దేశం చేత యేసు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూసినట్టయితే 16-17 వచనాల్లో దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా ఉంది. జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరిచినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం చూడగలుగుతాం బైబిల్ చదివినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా అనేక సందర్భాల్లో ఆయన రోగులను బాగు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ చరిత్ర యొక్క ఆఖరిలో జరగబోయే సంభవాలకు వాటిని ఆయన సూచనలుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మానవులను రోగం నుంచి బాగు చేయటం, చనిపోయిన వారిని సైతం తిరిగి ఆయన బ్రతికించటం, ఈ సన్నివేశాలన్నీ కూడా చూస్తే ఈ ప్రపంచం యొక్క ఎండింగ్లో, ఆఖర్లో దేవుడు నాశనము లేనటువంటి ఒక అద్భుతమైన స్థితిని ఇవ్వటానికి సూచనగా
ఆయన ఈ అద్భుతాలన్నీ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 4వ వచనానికి వెళ్ళి చూస్తే, అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే కలువరి శిలువలో యేసు ప్రభుల వారు మరణాన్ని తన మీద వేసుకున్నాడో దేవునికి స్తోత్రం. యేసు ప్రభును ఆ భయంకరంగా కొట్టి చంపుతా ఉన్నప్పుడు ప్రజలు ఎంతో స్వరూపమైనటువంటి వాడు కనీసమైనను గుర్తించినటువంటి పరిస్థితి. ఒక రోగం వచ్చిన వ్యక్తి మనం కొన్నిసార్లు ఆయనను గుర్తుపట్టలేం, ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. యేసు ప్రభుల వారు సిలువలో చనిపోయేటప్పుడు మానవుల యొక్క మరణాన్నే కాకుండా మన రోగాలన్నీ కూడా ఆయన తన మీద వేసుకొని వాటిని సమాధిలోకి మోసుకొని వెళ్ళి సమాధిలో వాటిని బంధించాడు. కాబట్టి యేసు ప్రభుల వారు పొందినటువంటి ఆ శ్రమ, యేసు ప్రభుల వారు పొందినటువంటి ఆ మరణం ఏదైతే ఉందో, పాపమునకు రావాల్సినటువంటి, పాపము వలన ఈ లోకంలోకి వచ్చినటువంటి రోగం, మరణం ఏదైతే ఉందో దాని నుంచి విడిపించినటువంటి అద్భుతమైన స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. సకల మానవుల యొక్క మరణాన్ని, సకల మానవుల యొక్క ఈ రోగాలను యేసు ప్రభుల వారు సకల ప్రజల యొక్క వ్యసనాలన్నిటినీ కూడా యేసు ప్రభుల వారు తన మీద వేసుకొని సమాధిలోకి వాటిని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి పాపము వలన ఈ మానవ జాతికి సంక్రమించినటువంటి ఈ రోగం, ఈ మరణం ఏదైతే ఉందో, యేసు ప్రభుల వారు పొందినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో, ఆ శిక్ష విడిపించబడటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి, ఏ మానవుడైతే చూడండి, చాలాసార్లు మనుషులు ఎదుట ఒక వ్యక్తి ఉంటే భయపడతా ఉంటాడు. ఎదుట మనిషి లేనప్పుడు చేసే తప్పులు నిర్భయంగా చేస్తూ ఉంటాడు, ఇంకా భయం ఉండదు. చాలా మందిలో తప్పు చేసేటప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటటువంటి స్థితి వాళ్ళలో ఉండదు. అసలు నీతి అంటే ఏంటో తెలుసా? కనిపించని దేవుణ్ణి నమ్మేటట్టుగా చేసేది నీతి అని బైబిల్లో స్పష్టంగా సెలవిస్తాం. మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే 7, 8, 9 వచనాల్లో అక్కడ యేసు ప్రభుల వారు అంటాడు, నేను వెళ్తున్నాను, మీ కళ్ళకు కనిపించను, కానీ నేనున్నప్పుడు మీరు ఏ రీతిగా అయితే భయపడి జీవించగలిగారో, నమ్మారో, నేనున్నాను మీతో. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మిమ్మల్ని చూడని నన్ను నమ్మేటట్టుగా నీతిమంతులుగా చేస్తాడని యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి దేవుడు నన్ను చూస్తలేడు కదా అని యథేచ్ఛగా చేస్తున్నటువంటి అవినీతి పనుల ద్వారా, ఈ పాపము ద్వారా మానవులకు వచ్చినటువంటి ఈ రోగాలు ఏదైతే ఉన్నాయో, అంటే నైతికపరమైన, శారీరకపరమైన రోగం నుంచి ఒక వ్యక్తికి విడుదల కావాలి అంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. అయితే ఈరోజు శారీరక పరమైనటువంటి ఈ రోగాల నుంచి దేవుడు ఎందుకొరకు విడుదలిస్తున్నాడు అని అంటే, ఈ ప్రపంచం ఎండింగ్లో దేవుడు మొదటి మానవుడికి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని ఇవ్వటం కొరకని దేవుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దానికి సూచనగానే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి స్వస్థతలు చేసి చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. చివరిలోకి వెళ్ళి చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఏవైతే మనం క్రమము తప్పినటువంటి క్రియలు చేశామో వాటికి రావాల్సినటువంటి శిక్ష,
మన అతిక్రమణను బట్టి అతడు గాయపరచబడి, యేసు ప్రభుల ఊరికనే గాయపరచబడలేదు ఆయన, ఊరికనే దెబ్బలు తినలేదు ఆయన. మనము చేసిన తప్పులకి ఆయన శరీరం మీద గాయపరచబడ్డాడు ఆయన. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు ఆయన. అందుకే మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడ్డది కాబట్టి, యేసు ప్రభుల వారి మీద పడింది కాబట్టి, అతడు పొందిన దెబ్బల చేత ఈరోజు మనకు స్వస్థత కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని యేసు ప్రభులు నమ్మిన వారి ప్రజలందరికీ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఏంటి అంటే, ఒకరోజు మనం ఈరోజు మూలుగుతా ఉన్నాం. ఆ మూలుగు నుంచి బయటకు వచ్చేటటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోకి వెళ్ళి 54వ వచనంలో, కానీ అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 4వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ స్పష్టంగా ఉంది. ఏమిటంటే, నిత్య జీవము చేత మరణము మృంగివేయబడుతుంది అని. యేసు ప్రభుల వారు ఏ రీతిగా అయితే మరణం యొక్క ముళ్ళును విరిచి లేచాడో, ఒకరోజు మనం కూడా అదే స్థితిని పొందుకోబోతా ఉన్నాము. ఒక్క గడియ లోపల కార్యం జరగబోయేటటువంటి స్థితి మనకు ముందర ఉంది. ఆ తర్వాత మనం అనుభవించేటటువంటి అద్భుతమైన జీవితం ఎలా ఉంటుంది అంటే, మనం ఆది కాండములోకి వెళ్ళి ఆదామును, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ పేర్లు పెట్టమని దేవుడు చెప్పినప్పుడు, ఆదాము పిలిస్తే అన్ని జంతువులు కూడా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, ఆదాము ఆ ప్రాణులకు ఏ పేరైతే పెట్టాడో నేటి వరకు అదే పేరు చేత ప్రతి ప్రాణి పిలువబడతా ఉంది. అంటే ఆ రోజు మానవుడు, అదే రీతిగా దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రాణులన్నీ కూడా కలిసి జీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఈ జీవితం తర్వాత దేవుడు అదే జీవితాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే అదే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ మనం పొందుకోబోయే జీవితం గురించి స్పష్టంగా రాస్తా ఉన్నాడు. ఏంటట, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును. దేవునికి స్తోత్రం. ఈరోజు సింహం దగ్గరికి వెళ్ళి గడ్డి వేయండి, తింటదేమో, తినదు. అది దానికి మాంసమే కావాలి. కానీ మనం బైబిల్ స్పష్టంగా చదువుతూ ఉంటే, దేవుడట ప్రతి ప్రాణి కొరకు కూడా, మానవుడి కొరకు కూడా కూర మొక్కలను దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఆ పాపం ద్వారా నాశనం అనేది లోకములకు వచ్చిందో, చంపుకోవటాలు ఆరంభమయ్యాయి. ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని చంపటం ఆరంభమైంది. అంతెందుకు, దేవుడి యొక్క ఆత్మ చేత, దేవుడిచ్చిన ప్రాణము, శరీరం, ఆత్మ కలిగినటువంటి మానవుడే ఒకరినొకరు చంపుకున్నటువంటి పరిస్థితిని ఆదిలోనే మనం ఆదాము యొక్క కుటుంబంలో మనం చూడగలుగుతాం. కయ్యను హేబేలును చంపినటువంటి పరిస్థితి ఆ రోజే ఆరంభమైపోయింది. కానీ యేసు ప్రభును నమ్ముకున్నటువంటి వ్యక్తులకు దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఏంటి అనంటే, మన శరీర రోగాల నుంచి విడుదలవ్వటమే కాకుండా అవినీతి ద్వారా, అనీతి ద్వారా వచ్చినటువంటి రోగమును, అంటే పాపమును, దానికి వచ్చే పర్యవసనము, మరణము, నరకము నుంచి కూడా తప్పించి దేవుడు శాశ్వతమైనటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కన్నీరు లేనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. బాష్ప బిందువుతో సంబంధం లేనటువంటి జీవితం. రోగము, రోదన, వేదన, శోధన, కన్నీరు లేనటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని యేసు ప్రభుల వారు మనకిచ్చి ఉన్నారు. దేవుడు యేసు ప్రభుల ద్వారా ఆ ప్రణాళిక చేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం, సమస్యలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇవన్నీ కూడా కొద్ది కాలమువే, కొంతము మట్టుకే, శాశ్వతము కాదు ఇది. ఈరోజు మూలుగుతున్నటువంటి ఈ మూలుగులు, ఈ అనారోగ్య పరిస్థితి,
ఈ దుష్ట పరిస్థితులన్నీ కూడా కొద్ది రోజులని తెలుసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ శాశ్వతమైనటువంటి జీవితాన్ని బట్టి ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కరోనా వైరస్ను బట్టి ఎన్ని భయంకరమైన స్థితులు వచ్చాయంటే మానవులకి చాలా మంది పనులు లేక, ఒకవేళ ఆరోగ్యం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక, చేసిన పనికి డబ్బులు రాక, ఉండటానికి సరైన స్థలం లేక, తినటానికి ఆహారం దొరకక, అన్ని పరిస్థితులలో కలవరపడుతున్నటువంటి ఈ దినాల్లో నిజంగా క్రైస్తవులు ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తెలుసా? ఈ శ్రమలు, ఈ మూలుగులు కొద్ది కాలమే. దేవుడు శాశ్వతంగా ఈ మూలుగులను పెట్టలేడు. ఎరిగినటువంటి క్రైస్తవుడు యేసు ప్రభుని బట్టి, ఆయన చేసినటువంటి శిలువ త్యాగాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవితాన్ని బట్టి ఈరోజు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తుని ఎరగని స్థితిలో ఉన్నారా? యేసు ప్రభును నమ్మని స్థితిలో ఉన్నారా? లేకపోతే మరణం ఏ సమయంలో మనకు వస్తుందో తెలియనటువంటి ఈ భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో తెలియజేస్తున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, దయచేసి ఇప్పుడైనా మీరు ప్రభువుని అంగీకరించండి. దేవుడు మీ శారీరక రోగాలకనే కాదు, మీరు అనీతితో చేస్తున్నటువంటి రోగము ద్వారా, ఆ పాపము, దానికి రావాల్సినటువంటి శిక్ష నుంచి యేసు ప్రభుల వారు తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి పాపానికి శిక్షను, పెనాల్టీని యేసు ప్రభుల వారు కట్టేసి ఉన్నారు, శిక్షను భరించి ఉన్నారు. పాపమునకు రావాల్సినటువంటి జీతం మరణం కాబట్టి తన ప్రాణాన్ని పెట్టి మన మరణాన్ని తను తీసుకొని ఆయన జీవాన్ని మనకిచ్చినటువంటి గొప్పవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో దయచేసి ఎవరైనా కలవరమైన స్థితిలో ఉన్నారేమో, అయ్యో రేపు పొద్దున నా పరిస్థితి ఏంటి అని కలవరపడుతూ ఉంటే దేవుడు నీకు ఒక మంచి సమాధానం ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభును నమ్మితే దేవుడితో ఒక మంచి అనుబంధాన్ని ఇచ్చి నీ శరీర వ్యాధి రోగాలే కాకుండా అనీతి రోగము నుంచి కూడా, పాపము నుంచి కూడా, శాపము నుంచి కూడా, దానికి రావాల్సినటువంటి శిక్ష నుంచి కూడా ఈరోజు నువ్వు విడుదల పొందుతావు. దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభుని అంగీకరించినటువంటి దేవుని పిల్లలుగా దేవుడు కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరున్నటువంటి ఈ పరిస్థితులలో ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతూ ఉన్నారో, మూలుగుతా ఉన్నారో, ఆ మూలుగులు శాశ్వతమైనవి కావు. దేవుడి యొక్క ఉద్దేశంలో శాశ్వతంగా వాటిని ఉంచలేడు. అవి కొంతకాలం మట్టికే. ఆ తర్వాత దేవుడు మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. కన్నీరుతో సంబంధం లేని జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. రోగంతో సంబంధం లేని జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. మరణం అనే మాట లేకుండా నిత్యంగా దేవునితో కలిసి ఉండేటటువంటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా యేసు ప్రభుల వారు సిలువలో మరణించుటను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన సిలువ మరణాన్ని ఈరోజు మంచి దినంగా చెప్పుకోవటానికి, సంతోషించటానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఆయన చేసినటువంటి సిలువ త్యాగాన్ని బట్టి ఆనందిస్తూ, ఒకవేళ ఇంకెవరైనా కలవల పరిస్థితుల్లో ఉంటే ప్రభుకు అప్పగించుకుందాం. అయ్యో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, కలవర స్థితిలో ఉన్నాను, వ్యాధులతో మూలుగుతున్నాను, నా సమస్యలతో మూలుగుతున్నాను, ఈ పరిస్థితి నుంచి నేను ఏ రీతిగా బయటకు వస్తానని కలవరపడుతున్నావేమో, మూలుగుతా ఉన్నావేమో, దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభును నమ్మితే మన పాపాలకు క్షమాపణే కాకుండా, మన రోగాల నుంచి విడుదలనే కాకుండా, మన పాపాలకు క్షమాపణ ఇచ్చినటువంటి దేవుడు, ఆయన నామం పేరిట బాప్తీసము పొందితే ఆయన ఆత్మచేత ముద్రిస్తా ఉన్నాడు. ఆ ఆత్మదేవుడు మన పక్షాన కునుకకుండా, నిద్రపోకుండా ఆత్మదేవుడు మన ప్రతి బలహీనత కొరకు ఆయన మూలుగుతా ఉన్నాడు. బైబిల్లో స్పష్టంగా సెలవిస్తా ఉంది, ఆత్మ తానే మన పక్షముగా మూలుగుతూ తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం అన్ని పరిస్థితులలో ప్రార్థన చేయలేమేమో, కానీ ఒక్కసారి నువ్వు ప్రభువుని నమ్ముకొని ఆయన మాటల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, నీ నా
మనందరి పక్షాన మూలుగుతూ ప్రార్థన చేసే ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభుల వారు మనకు తోడున్నారు. కాబట్టి ఆయనను బట్టి మనం సంతోషంగా మన ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించుదాం. సహాయం చేసేవాడు ఆయనే, తప్పించువాడు ఆయనే. ఆయనకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుత్థాన దినాన ఈ రీతిగా నీ సముఖానికి, నీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చిన గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘ బిడ్డలందరూ కూడా ఆయా స్థలాల్లో మోకరించి ఉన్నారు. ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రత్యేకంగా ఈ యొక్క దుబాయ్ ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పనులను స్థిరత్వం లేక, అయ్యో చేసే పనికి సాలీరు రాకుండా ఎంతో కలవరి స్థితిలో ఉంటున్నారు ప్రభా. కొంతమంది బిడ్డలు నిద్ర రాని స్థితిలో ఉంటున్నారు. వారి యొక్క మూలుగులన్నిటిని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను. ఈ మూలుగులు శాశ్వతం కాదని, కొద్ది కాలమేనని నీ బిడ్డలు గ్రహించి ప్రభా నీ వైపు చూడటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచు దైవ శక్తిని నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. అద్భుతంగా బిడ్డలను ఈ క్షణమే ముట్టినందుకు నీకు స్తోత్రం. స్వస్థత మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. అవినీతితో ఉంటున్నారేమో, తప్పుడు జీవితంలో జీవిస్తున్నారేమో, ఇంకా పాపంలో కొనసాగుతున్నారేమో, దానికి రావాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష వ్యర్థమునకు అప్పగించావు. నాశనము, మరణానికి, నిత్యాగ్నికి అప్పగించావు. ఆ తీర్పు నుంచి విడుదల పొందుట కొరకై ప్రభా నిన్ను అంగీకరించే కృప బిడ్డలకు మీరు దయచేయండి. సహాయము చేయండి ప్రభా. విత్తబడిన నీ జీవపు మాటలన్నీ బిడ్డలందరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నీ మహిమ కొరకు బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టండి. సోనపూర్ సంఘ బిడ్డలని, షార్జా సంఘ బిడ్డలని, ఉమ్మల్కోయిన సంఘ బిడ్డలని, అల్కో సంఘ బిడ్డలని, బ్రాంచ్ ప్రార్థన సహవాస బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. కలవర స్థితి నుంచి విడుదలనిచ్చి, సమాధానం ఇచ్చి, నెమ్మదినిచ్చి నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టండి. బిడ్డలందరికీ ఈ రాత్రి ప్రశాంతమైన నిద్రను దయచేయండి. ఉదయం లేచి సంతోషంగా నీ సముఖంలో మోకరించుటకు ప్రభా మీరు కృప చూపించండి. ఆ రీతిగా బిడ్డలను దర్శించినందుకు నీకు స్తోత్రం, ఆదరించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం. నీ మహిమ కొరకు బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు. అనీతితో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నీతిమంతుల కొరకై ప్రభా నిన్ను ఆశ్రయించే కృప, నీ నామం పేరట తమ తప్పుడు జీవితాన్ని, పాపాలని ఒప్పుకొని బాప్తిస్మము పొంది నీ ఆత్మచేత ముద్రించబడే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ ఇచ్చినందులకై డాడీ నీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము మనకును సకల పరిశుద్ధులకును, సన్నిధానములు మోకరించిన ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, సంఘమునకు, సంఘబిడ్డలందరికీ నీ రాకడ పర్యంతరము సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.